హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏపీలో కొత్తగా రిలీజ్ చేసే గృహిణి పథకం గురించి అయితే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎవరెవరు అర్హులు, అంటే ఆ స్కీము వచ్చే నాటికి మనకి ఏ అర్హతలు ఉండాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. నచ్చిన వారు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా అనేక మంది వీడియో చూసి దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకునేది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. కాపు మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే దిశగా మన కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి. ఈ విధంగా చేయడానికి గృహిణి అనే పథకాన్ని ఇప్పుడు తీసుకురాబోతుంది. ఆ పథకం యొక్క ముఖ్య వివరాలు ఏంటో చూద్దాము. ఈ పథకానికి సంబంధించి కాపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకానికైతే అర్హులు. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకైతే ప్రభుత్వం గృహిణి అనే పథకాన్ని ప్రవేశపెట్టాలని అయితే భావిస్తుంది. దీన్ని కాపు సంక్షేమ చైర్మన్ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అయితే వెల్లడించారండి. ఈ పథకం ద్వారా కాపు మహిళలు ఒక్కొక్కరికి వన్ టైం సెటిల్మెంట్ కింద 15,000 రూపాయలు అందించాలని అయితే కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఇందుకోసం 400 కోట్లు అవసరమని అయితే కార్పొరేషన్ అంచనా వేసిందండి. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో బుధవారం తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఈ వేడుకనైతే ఘనంగా నిర్వహించారు. సుబ్బారాయుడు గారు అయితే మాట్లాడుతూ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అయితే కాపు సంక్షేమానికి 4,600 కోట్లు కేటాయించిందని, ఏడాదిలోనే దానికి సంబంధించిన పథకాలు అవి విడుదల చేస్తారని అయితే తెలిపారండి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే ఇంకా మనకి రాలేదు కానండి. అంటే ఇంతకు ముందు గవర్నమెంట్లో కాపు నేస్తం అనే పేరుతో అయితే మనకి కాపు మహిళలకి ఆర్థిక చేయూత అయితే ఇచ్చేవారు. సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అయితే కాపు నేస్తం పథకం ద్వారా గత గవర్నమెంట్లో చేశారు. దానికి సంబంధించిన ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయో వాటి వివరాలు ఏంటో చూద్దాం. ఆ ప్రకారంగానే దీనికి కూడా ఉండొచ్చు. అందుకనే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ పథకం వచ్చేలోపు మీకు అన్ని వివరాలు నేను వీడియో ద్వారా తెలియజేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వీడియో వస్తుంది. స్కీమ్ వచ్చే నాటికైతే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీగా కలిగి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదండి. అంటే కుటుంబంలోని ఎవరికి 4-వీలర్ ఉండకూడదు. ఇంకొకటి, కుటుంబ 6 స్టెప్లో కూడా మీ ఫ్యామిలీ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. నెలకు వచ్చి సరాసరి 6 నెలల కరెంటు బిల్లు వాడకం కూడా 300 యూనిట్లు మించకూడదు. 3 ఎకరాలు మాగాణి కన్నా ఎక్కువ కుటుంబంలోని ఎవరి పేరు మీద కూడా రిజిస్టర్ అయి ఉండకూడదు. గత ప్రభుత్వంలో అయితే కనుక కాపు నేస్తం, కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాల వారికి అయితే కాపు నేస్త పథకం వర్తింపజేశారండి. శెట్టి బలిజ, పూస బలిజ, గాజు బలిజ వారికి అయితే ఈ కాపు నేస్తం పథకం వర్తించదు. సో ఈ గృహిణి పథకం గురించిన పూర్తి గైడ్లైన్స్ అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది. సో మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.